చాలాసార్లు పేషెంట్స్ యూట్రస్ ఆపరేషన్ కోసం వచ్చినప్పుడు ఆ పేషెంట్కి కంపల్సరీ యూట్రస్ ఆపరేషన్ చేయాల్సి వస్తే చెప్పండి మేడం ఎన్ని రకాల ఆపరేషన్స్ ఉన్నాయని కూడా అడుగుతుంటారు. దీంట్లో మెథడ్స్ చెప్తాను మీకు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ స్వప్న కుమారి, కన్సల్టెంట్ ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్, స్వప్న హాస్పిటల్, చైతన్యపురి. లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ అంటే లాప్రోస్కోపీ ద్వారా యూట్రస్ని తీసేయచ్చు. అండ్ వెజైనల్ హిస్టరెక్టమీ అంటే వెజైనా కింది నుంచి యూట్రస్ని తీసేయచ్చు. అండ్ అబ్డామినల్ హిస్టరెక్టమీ అంటే మొత్తము సిజేరియన్ ఆపరేషన్ చేసినట్టుగా చేసి అలా కూడా యూట్రస్ ని తీసేయచ్చు. కానీ ఏది బాగుంటుంది మాకు అంటే అది పేషెంట్ని బట్టి మేమే డిసైడ్ చేయాలి. ఇఫ్ ద పేషెంట్కి యూట్రస్ ని లాప్రోస్కోపీ ద్వారా తీయగలుగుతాము అన్నప్పుడు లాప్రోస్కోపీ అంటే ఏంటి అని అడుగుతారు. లాప్రోస్కోపీ అంటే మొత్తము పెద్దగా సిజేరియన్ లాగా కట్ చేయకుండా అదొక ఎండోస్కోపిక్ ప్రొసీజరే. ఒక చిన్న హోల్స్ చేసి ఆ హోల్లో నుంచి యూట్రస్ని తీసేస్తాము అని చెప్తాము. యూట్రస్ని మాత్రము మొత్తము లాప్రోస్కోపిక్ ప్రొసీజర్లో మేము యూట్రస్ని సెపరేట్ చేసిన తర్వాత ఆ యూట్రస్ని కింద నుంచి మనం బేబీని ఎలా డెలివరీ చేసుకుంటామో అలా కింద నుంచి యూట్రస్ని తీసేసి ఆ ఓపెన్ అయిన ఈ దాన్ని వాల్ట్ అంటాము. ఆ వాల్ట్ని కింద నుంచి క్లోజ్ చేస్తాము. అండ్ ఇది కాకుండా ఇప్పుడు మీరు అన్నా కదా టోటల్ అబ్డామినల్ హిస్టరెక్టమీ అంటే అలాంటప్పుడు సిజేరియన్ లాగా పెద్దగా లేయర్స్ కట్ చేసి యూట్రస్ని పైన నుంచి తీసేస్తాము. అంటే వెజైనల్ హిస్టరెక్టమీలో కూడా రెండు రకాలు. అంటే యూట్రస్ మొత్తం బయటకి జారింది అంటే ప్రొలాప్స్ ఆఫ్ ద యూట్రస్. ఆ ప్రొలాప్స్ అనే యూట్రస్ వచ్చినప్పుడు తప్పకుండా వెజైనల్ హిస్టరెక్టమీ ద్వారానే పోతాము. అండ్ ఇంకా ప్రొలాప్స్ లేకుండా కూడా యూట్రస్ మోడరేట్ సైజులో ఉన్న నార్మల్ సైజులో ఉండి హెవీ బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎన్డీవీహెచ్ అంటే యూట్రస్ డిసెండ్ కాకుండా కూడా వెజైనల్ హిస్టరెక్టమీ చేసుకోవచ్చు. ఆ పద్ధతి కూడా బాగా ఉంటుంది. ఈ 3 పద్ధతిలో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అన్ని పర్ఫెక్ట్గా తెలుసుకోండి. పక్కన వాళ్ళని అడిగి కాకుండా డాక్టర్ అడ్వైజ్ ప్రకారము మీ డౌట్స్ అన్ని తీర్చుకొని ఆ ప్రకారము ఆ పద్ధతిలో సర్జరీ చేయించుకోండి. థ్యాంక్ యూ.